సార్ ఒబేసిటీకి అసలు మీరు నార్మల్‌గా మాంసం తినొద్దు అని చెప్తూ ఉంటారు. ఒబేసిటీకి కారణం మాంసం అంటారు. ఎలా సార్ మరి ప్రోటీన్ ఎలా అందుతుంది? అంటే, అంటే ప్రోటీనే మనిషి జీవనానికి సాధకం అనుకుంటున్నారమ్మా? అవును కదా సార్. మరి ప్రోటీన్ ఉండాలంటారు కదా సార్. ఓకే. అంటే మన సృష్టిలో మీరు చూసేటువంటి జీవరాశి ఎంతుంటుంది? ఎన్నుంటాయి? కొన్ని పేర్లు చెప్పగలరా? జీవరాశి మేక, ఆ! అలానా కోడి సార్? ఆ! ఆ! ఇలా హ్మ్. చాలా రకాల జీవరాశులున్నాయి. ఉంటాయి సార్. అవును. ప్రోటీన్ అనేది జీవం ఉన్న ప్రతిదానికి అవసరం. హ్మ్. ఎదగడానికి, హ్మ్. వృద్ధి చెందడానికి. ఒక మనిషి అభివృద్ధి చెందాలంటే ప్రోటీన్ అవసరం. ఎదిగిన తర్వాత మెయింటెనెన్స్‌కి అవసరం మనకి. హ్మ్. అంటే ఇప్పుడు కోళ్ళు, కోడి కోడి మాంసంలో ప్రోటీన్ బావుంటుంది. మేక మాంసంలో ప్రోటీన్ బావుంటుంది. అంటే మీట్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇదే మీకున్నటువంటి ఆలోచన. అవును సార్. మరి అవన్నీ ఎదగడానికి, అవన్నీ పెరగడానికి ఏం తీసుకుంటున్నారు ప్రోటీన్ కోసం? అవి గింజలు, గడ్డి ఇవే కదా సార్ మరి తీసుకునేది. అవి విజ్ఞత లేకుండా, విజ్ఞానం లేకుండా ఏవో దొరికిన వాటిని తిని ప్రోటీన్ పెంచుకుంటుంటే మనం వెళ్లి దాన్ని తినేస్తామా? హ్మ్. మాంసాహారంలో ప్రోటీన్ ఉన్నమాట వాస్తవం. హ్మ్. అది పెరగడానికి అవి సొంతంగా ఏం తయారు చేసుకోవట్లేదు. మాంసాలు తినట్లా. అవి ఏవో గింజలు, గడ్డి శరీరంలో ప్రోటీన్ తయారవుతుంది. హ్మ్. కాబట్టి మనం కూడా గింజలు, గడ్డి తినడం ద్వారా మన శరీరం ప్రోటీన్‌ని తయారు చేస్తుంది. మనకు కావాల్సింది విటమిన్స్, మినరల్స్, మైక్రో న్యూట్రిషన్స్ అవి ధాన్యాల్లో పుష్కలంగా ఉన్నాయి. మన శరీరం తయారు చేస్తుంది ప్రోటీన్. హ్మ్. అవసరం ప్రోటీన్. హ్మ్. అవి మనం ఆ ప్రోటీన్ తయారీకి కావాల్సినటువంటి ముడి సరుకుని మనం ఆహారంగా ఇవ్వాలి తప్ప మాంసాన్ని ఆహారంగా ఇవ్వటం కాదు. ఇప్పుడు మీకు డబ్ల్యూహెచ్ఓ అనౌన్స్ చేసింది, హ్మ్. మీరు ప్రోటీన్ కోసం మాంసాహారం ఎక్కువగా తింటే అనారోగ్య పాలవుతారు. మీ శరీరం మీద ఎలాంటి మందులు పనిచెయ్యవు. ఒబెసిటీ తగ్గాలంటే మీకు శాకాహారమే శరణ్యము. అందరూ శాకాహారులుగా మారండి, ఆరోగ్యవంతులుగా జీవించండి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది. నేను చెప్పడం కాదు. నేనేదో వీడియోలో ప్రోటీన్ కోసం కోడి ఏం తింటుంది అంటే చాలామంది చాలా రకాల కౌంటర్స్ ఎసారు. డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది. హ్మ్. మాంసం తినడం వల్ల యెస్. సంకనాకిపోతారు. ప్రోటీన్ కావాలంటే మనకు చాలా కావాలి. అవన్నీ కూడా శాకాహారంలో పుష్కలంగా లభిస్తున్నాయి. ప్రోటీన్ మనకి కందిపప్పులో దొరుకుతుంది. హ్మ్. ప్రోటీన్ కావాల్సినటువంటి కృతులు దొరుకుతున్నాయి. ప్రోటీన్ కాదు. ఆ! చిక్కుడు జాతిలో చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయి. హ్మ్. ప్రోటీన్ తయారవ్వడానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా గింజల్లో ఎక్కువ. గోరుచిక్కుడులో అద్భుతమైనటువంటి ఎంజైమ్స్ ఉన్నాయి మనకు కావాల్సిన, మన శరీరానికి కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్ అవన్నీ కావాలి. కేవలం ఒక బి12 కేవలం ప్రోటీనో కాదు. అందుకని శాకాహారులుగా మారండి, ఆరోగ్యంగా జీవించండి.